అండ్ మీకు నివేత గారు? I'm called Cookie at home. బిస్కెట్ కుకీ? No, Cookie with a K. K-U-K-I, Cookie. ఓ ఇంకా మరి మీ బ్రదర్? బ్రదర్ని అంబి అని పిలుస్తారు. అంబి. Yeah. అన్న మోలే నా టైప్లో అంబి. Yeah, you can say. ఓకే, నైస్. అండ్ 35 మూవీలో అయితే చూసుకుంటే చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కూడా యాక్ట్ చేశారు. అండ్ భాగ్యరాజ్ గారు కానీ, అండ్ గౌతమి మ్యామ్ కానీ. సో ఇలా వీళ్ళందరితో యాక్ట్ చేస్తున్నప్పుడు సో వాళ్ళ క్యారెక్టర్స్ మీతో పాటు ప్లే అవుతున్నాయి. సో వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? గౌతమి మ్యామ్తో ఆఫ్టర్ పాపనాశం మళ్ళీ మ్యామ్ని సెట్లో చూడడం అనేది చాలా చాలా ఆనందంగా ఉండింది. బికాజ్ షీఈస్ ఆల్వేస్ బిన్ ద సేమ్ పర్సన్. క్యారెక్టర్స్ మారిన తప్ప షీఈస్ ఆల్వేస్ బిన్ ద మోస్ట్ వార్మ్ అండ్ వెల్కమింగ్ పర్సన్. బట్ ఈ సినిమాలో మాత్రం ఐ థింక్ మా భాగ్యరాజ్ సార్ ఇస్ ప్లేయింగ్ బుజ్జి రెడ్డి అని ప్రిన్సిపల్ ఈ ఫిల్మ్లో, అండ్ మ్యామ్ ఇస్ ప్లేయింగ్ శారదా. I think Sarada and Bujji Reddy chose these actors. The actors didn't choose the characters. Because వాళ్ళ పాత్రంలో అలా సెట్ అయిపోయారు. మిగతా అన్ని మేము we had to work a lot on all other things, but they just had to ఆ డ్రెస్ చేసుకుని అక్కడ వచ్చిన వెంటనే ఓకే ప్రిన్సిపల్ సార్ గుడ్ మార్నింగ్ అలా అనడమే జరిగింది. మోర్ దెన్ అంటే ఆన్ స్క్రీన్లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా ప్రిన్సిపల్కి ఎలా అయితే విష్ చేస్తాం అలా విష్ చేసేవారా భాగ్యరాజ్ గారికి? మన క్యారెక్టర్స్ ఇంచుమించు అలాగే అయిపోయింది. ఈ సినిమా ఏదో వచ్చాము యాక్షన్ టేక్ ఇదే కాకుండా ఇట్స్ ఎక్స్టెండెడ్ బియాండ్. ఇప్పుడు కిడ్స్ కూడా దే విల్ జస్ట్ ద మినిట్ యూ స్పీక్ విత్ దెమ్ దే ఆర్ ఇన్ ద క్యారెక్టర్ 24/7. వాళ్ళు ఇదే అట్లా షూటింగ్కి వచ్చినప్పుడు క్యారెక్టర్లో ఉండడం కాదు. సో వాళ్ళతో పాటు మేము కూడా ఆ క్యారెక్టర్లోకి అమ్మ నాన్న సో దే జస్ట్ బీ అంతే మనం. సో దెన్ దట్ హెల్ప్డ్. అంటే నాకైతే వాడు అలా పిలవడం వల్ల ప్రాబబ్లీ ఇట్ యాడెడ్ సమ్ మోర్ లేయర్స్ టు. ఓకే, యా. అండ్ అలాగే ఇప్పుడు మనమైతే సో ఈ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పర్సన్ చాణక్య వర్మ గురించి మాట్లాడుకోవాలి, ప్రియదర్శి. సో ఆ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారు? అంటే న్యాయం గురించి న్యాయం అని కాదు, సో ఆయన చేసిన దాని గురించి. హీస్ ఫెంటాస్టిక్. అంటే ఫర్ హిమ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ తెలంగాణ మాట్లాడతారు కదా, సో తిరుపతి డైలెక్ట్ మాట్లాడడం అనేది వాజ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ చాలా చాలా థాట్ పెట్టి చేశారు. ఎందుకంటే సింక్ సౌండ్ కూడా సో పర్లేదు డబ్బింగ్లో తర్వాత చూసుకుందామనే ఆ మాట ఇక్కడ పనికిరాదు. సో ఐ థింక్ అది చాలా కొత్తగా ఉంటుంది ఫర్ పీపుల్ టు, బికాస్ పీపుల్ లవ్ దర్శి అండ్ దర్శి ఆల్సో కైండ్ ఆఫ్ లైక్ సెట్స్ దట్ no pattern to నేను ఇది చేసిన తర్వాత he comes across in some other character. He supports actors in other films and కొత్త డిఫరెంట్ అయిన పాత్రలో చూస్తున్నాం కాబట్టి ఆ విషయంలో అయితే ఇక్కడ టు సీ దర్శి, టు లిసన్ టు దర్శి స్పీక్ ఇన్ తిరుపతి డైలెక్ట్ విల్ బి వెరీ వెరీ డిఫరెంట్. అంటే తెలంగాణలో మాట్లాడడం ఇప్పటి వరకు మనం విన్నాం కానీ దర్శి గారు అది కూడా తిరుపతి స్లాంగ్ అంటే అది ఎలా ఉంటుందో చూడాలి. మాకు అందరికీ ఫస్ట్ టైమే కొత్తదే, బట్ పర్టికులర్లీ టు దర్శి ఇట్ విల్ సౌండ్ వెరీ డిఫరెంట్. వాయిస్ అండ్ డైలెక్ట్ యాక్చువల్లీ ఇప్పుడు నుంచి దర్శి ఇట్లా తెలంగాణ మాట్లాడినప్పుడు ఆ స్వాగ్ ఏదైతే ఉంటుందో పీపుల్ లవ్ దట్ అబౌట్ హిమ్. నౌ దేర్ ఇస్ అ షిఫ్ట్ అండ్ యుల్ ఎక్స్పీరియన్స్ స్వాగ్ చాణక్య brought to this to Darshi was amazing. It's something that people will remember. Yeah, definitely. Okay. అండ్ మీకు ఎప్పుడైనా కానీ రియల్ లైఫ్లో అపార్ట్ ఫ్రమ్ ద మూవీ సో 35 మార్క్స్ రాకపోతే ఇంట్లో పేరెంట్స్ అరవడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నాకు I was okay in school. ఓకే అంటే టాపర్, యావరేజ్? I've also topped, I've also averaged, so I've been everywhere. I've also failed once in math also. మ్యాథ్స్లోనేనా అది కూడా? మ్యాథ్సే బికాజ్ నేను వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఒక 1-2 monthsలో ఐ యూస్ టు బీ ఇన్ క్లాస్ 4-5 days. ఆ 4-5 days వెళ్ళిన రోజులు కరెక్ట్గా మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎలా తప్పించుకోవాలో తెలియక మ్యామ్ నాకు ఫీవర్ వచ్చేలా ఉంది అని చెప్పి స్టాఫ్ రూమ్లో వెళ్ళి ఐ విల్ గో అండ్ స్లీప్ దేర్ ఎక్స్పెక్టింగ్ మై మమ్ టు కమ్. మై మమ్ ఇస్ వెరీ క్లెవర్. షీల్ కమ్ అండ్ షీల్ బి లైక్ ఫీవర్ ఏం లేదు కదా అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. సరే లెట్స్ నాట్ ఎంబారస్ హర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీచర్స్ అని చెప్పి, బట్ ప్లీజ్ డోంట్ డూ దిస్ పిల్లలు చెయ్యొద్దు అంటే అదే చేస్తారు తెలుసా, అలా చెప్పకూడదు మనం అన్నమాట. లేదు అంటే ఐ మీన్ ఆబ్వియస్లీ ఐ టుక్ అప్ ది ఎగ్జామ్. నా కోసం ఎక్స్క్యూజ్ అవన్నీ ఏం చేయలేదు. బట్ యా ఐ హ్యావ్ been there, done that. My parents never used to ask me to sit and study, కూర్చొని చదువు అలా
చెప్పాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే నాకు చదవడం నాకు ఇష్టం. Okay. సో ఐ ఫినిష్ అప్ మై వర్క్ అండ్ ఐ స్టడీ అండ్ ఐ డూ మై థింగ్స్. కానీ నాలో అయితే గ్యారంటీగా ఒక అరుణ్ ఉన్నాడు. ఆ? చాలా మంది లాగా నాలో కూడా ఒక అరుణ్ ఉన్నాడు. అరుణ్ ఉన్నాడు. Okay, okay, ఉన్నాడు. అండ్ ఐ హ్యాడ్ మై, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ లో అది 35 మార్క్స్ ఉండదు ఇంజనీరింగ్, బట్ ఇంజనీరింగ్ లో M1 అందరికి అబ్బా అదొక నైట్ మేర్ బ్రో, దట్ వాస్ నైట్ మేర్ సీరియస్లీ. M1 గండాలు ఇస్ వెరీ సిమిలర్ టు 35 keep saying about M1